నిజాం దొరల సామ్రాజ్యం అనే మహాసముద్రాన్ని ఆవిరి చేసేయడానికి ఒక్కో నిప్పుకడం ఏకమవుతున్న రోజులవి. జరగబోయే కీడు ముందే తెలిస్తే భయం ఇప్పుడే పుడుతుంది. నిజాం సామ్రాజ్యంపై మనం యుద్ధం చేయగలమా? చేసి గెలవగలమా? అసలు బ్రతకగలమా? ఇలాంటి ఆందోళనకర పరిస్థితులలో దొడ్డి కొమరయ్య ఆ చీకటి సమూహంలో ఉదయించాడు. మీరందరూ ఒక్కటైతే దొర ఏం చేస్తాడు? బాంచన్ నీ కాల్ముక్తా అంటే దొర కొడుక్కి నీ కొడుకు బానిసైతడు, వాడి మనవడికి నీ మనవడు బానిసైతడు. నువ్వులే, తిరగబడు, నీ వంశాన్ని కాపాడుకో, ఆ శక్తి నీలోనే ఉంది, ఇప్పుడే పోరాడు అంటూ దొడ్డి కొమరయ్య గారు విప్లవాత్మకంగా తానొక్కడే యుద్ధం చేయకుండా ఆ యుద్ధంలో ప్రజలను సైతం భాగం చేసి పోరాట యోధులను తయారు చేసిన గొప్ప దీశాలి. వరంగల్ జిల్లాలోని కడవిండి అనే గ్రామంలో 1927లో ఈ సాయుధ రైతాంగ వీరుడు జన్మించారు. ఏ దొర పుట్టుకతో వేల ఎకరాలతో పుట్టలేదు, పోయేటప్పుడు పట్టుకుపోడు. కాని ఆ రోజుల్లో జమీందారులు భూస్వాములు వేల ఎకరాలు ఆక్రమించుకుని పేదలను అందులో పాలేర్లుగా నియమించుకుని సంవత్సరాల తరబడి వెట్టి చాకిరీ బలవంతంగా చేయించేవారు. ఇది దశాబ్దాల తరబడి జరుగుతూ వచ్చింది. దొరగా పుట్టడం మా అదృష్టం, బానిసగా పుట్టడం మీ దౌర్భాగ్యం, నోరు ఎత్తకుండా పనిచేయండి అని దొరలు శ్రామికుల మీద దాడి చేసేవారు. నిజాం పాలనలో పటేల్, పట్వారీ, జమీందారీ వ్యవస్థలుండేవి. నిజాం రాజులు నిర్ణయించిన పన్నులను దేశ్ముఖ్, దేశ్పాండేలు వసూలు చేసేవారు. భూమి శిస్తు కింద రైతులు పండించిన పంటలో సగం పంటను నిర్దాక్షిణ్యంగా లాక్కునేవారు, లేదంటే భూమినే స్వాధీనం చేసుకునేవారు. అక్కడా ఇదే చట్టం. నిజాం పాలనలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండేదంటే ఆఖరికి దొరల ఇంట్లో ఎవరైనా పుట్టినా చచ్చినా పన్నులు వసూలు చేసే అతి నీచపు సాంప్రదాయం అమల్లో ఉండేది. ఓ పిల్లిని రూంలో వేసి 4 తన్నితే అది కాసేపటికి పులిలా తిరగబడి పోరాడుతుంది. అలాంటి పరిస్థితే ఇక్కడా జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ అరాచకాలను తెలంగాణ నుండి తరిమి కొట్టాలని ఈ ప్రాంతంలోని శ్రామికులు సంఘాలుగా ఏర్పడి పోరాడడం మొదలుపెట్టారు. ఆర్థిక బలం, మేధ బలం లేని ఆ శ్రామికులకు అన్నీ తానే అండగా నిలబడ్డారు. ఈ ఉద్యమంలో భాగంగానే దొడ్డి కొమరయ్య గారు శ్రామికులను ఏకం చేసి ఓ నాయకునిగా దొరలపై పోరాటానికి కదిలారు. దొర రామచంద్రారెడ్డి 60 గ్రామాలను తన ఆధిపత్యంలో ఉంచుకుని పరమ కిరాతకంగా వ్యవహరించేవారు. అతని తల్లి భూస్వామి జానకి కూడా ఓ కలియుగపు రాక్షసి. ఆ గ్రామంలోని పంట పొలాలన్నీ తన పేరు మీదనే రాయించుకుంది. ఈ రాక్షసుల మీద పోరాటం చేస్తున్న సమయంలో దొరల తుపాకీ గుండుకు దొడ్డి కొమరయ్య గారు నేలకు ఒరిగారు. వీరులు చచ్చినా పోరాటం ఆగదు. వారు చిందించిన రక్తం భూమి మీదనే పడుతుందిగా. ఆ త్యాగమే మరెందరో వీరులకు జన్మనిస్తుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమరయ్య గారు తొలి అమరుడు. ఆయన ప్రాణత్యాగం వృధా కాలేదు. ఆయన చావు వల్ల ఉద్యమం మరింత రాజుకున్నది. కొమరయ్య గారి మరణానికి ప్రతీకారంగా ఈ దొర వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా దాడులు జరిగాయి. శ్రామికులు ఏకమయ్యి రామచంద్ర దొరగడిని కూల్చిపారేశారు. అలా దాదాపు 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో ఈ ఉద్యమమే మరింత విస్తరించింది. దొరల భూములను స్వాధీనం చేసుకుని ఎర్ర జెండాలను 25 లక్షల ఎకరాలను శ్రామికులకు అందజేశారు. అన్యాయం ఉన్న ప్రతిచోట ఓ నాయకుడు పుడతాడు. నిజమైన నాయకుడు ప్రాణత్యాగం చేసినా ఆయన కలలు కన్న సామ్రాజ్యం తప్పక అనుచరుల వల్ల నెరవేరుతుంది. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ సంతోషానికి, మన ఉజ్వల భవిష్యత్తుకు నిన్నటి అమరులు కారణం. వారు అందజేసిన స్ఫూర్తిని మనం అందుకొని దేశాన్ని మరింత ముందుకు నడుపుదాం. ఇదే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి. ఇంక్విలాబ్ జిందాబాద్.